ఎక్కడ ఏ కొమ్మ వంచి ఏ ఆకును అడిగినా కథలు కథలుగా చెప్పును వీరుల త్యాగాలు. ఈ నేల అణువణువున ఎక్కడ చెవి ఆంచినా వినిపించును అమరుల నెత్తుటి ధారల హోరు. అడవి నేల ప్రతి ఉదయం రాలే పూలు, అడవి నేల ప్రతి ఉదయం రాలే పూలు, గత స్మృతులు చిందించిన రక్తాశ్రువులు, రక్తాశ్రువులు. ఎవరు ఆర్పగలరు ఇది కొండ గుండె మంట, ఎవరు తీర్చగలరు ఈ తల్లి కడుపు కోత. అందరికీ నమస్కారం. రావిశాస్త్రి గారు పేరు వింటేనే ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఆ కథలు చదువుతున్నప్పుడు, ఆ పాత్రలు మనల్ని నన్ను డిస్టర్బ్ చేసినప్పుడు, సాహిత్యం అంతా నేను చదవలేదు, నన్ను డిస్టర్బ్ చేసేంత కథలు నేను చదువుకున్నాను. నేను రావిశాస్త్రి గారిని, రావిశాస్త్రి గారు అంటే ఒక పెద్ద ఆకాశంలో కనబడుతున్న ఒక విస్తారమైన చిత్రం నాకు కనిపిస్తుంది. రావిశాస్త్రి గారినే గురువుగా అనుకొని గంటేడు గౌరనాయుడు గారు ద్వారా నడిచి వచ్చిన నేను కాళీపట్నం రామారావు గారికి దగ్గరైనప్పుడు, రామారావు గారు చూస్తున్నప్పుడు మా గురువు గారు అని కాళీపట్నం రామారావు మాస్టర్ నోట్లోంచి కూడా ఉండేటప్పుడు శాస్త్రి గారి విశ్వరూపం కనిపిస్తున్నప్పుడు ఒక నమస్కారం పెట్టుకోవడం, చదువుకోవడం ప్రేమగా. అలాంటి దశలో ఉన్న నాకు ఈరోజు రాచకొండ రచన పురస్కారం అని, రావిశాస్త్రి గారి కథా పురస్కారం అని ఈరోజు రావడం, మల్లీశ్వర్ గారు అన్నట్టుగా బాధ్యతతో రాస్తున్నారు, వీరభద్రుడు సార్ అన్నట్టుగా ఒక పరిణితి చెందిన అని అంటున్నారు. కానీ ఈ రెండింటిని అవునో కాదో మీ పెద్దలు నా మీద పెట్టిన ప్రేమగా నేను చూస్తాను. కానీ నిజానికి ఇలాంటి అవార్డు రావడం నాకు భయంతో కూడుకున్నది ఈ అవార్డు తీసుకోవడానికి. ఇలాంటివి ఎందుకంటే ఒక అవార్డు తీసుకున్నామంటే దాన్ని కొనసాగింపుగా ఒక ముందు అడుగేశారని మా సార్ అన్నారు. ఇవన్నీ నాకు తెలియవు రాసేటప్పుడు. మా ఊర్లో లేకపోతే నేను ఎదుర్కొన్న, నా చుట్టూ ఉన్న, ఇంకా గట్టిగా మాట్లాడాలంటే నేను మాట్లాడుతున్న మారుమూల అడవి ప్రాంతంలో ఉండే ఆదివాసీల గురించి, అంటే నా వాళ్ళ గురించి నేను రాస్తున్నప్పుడు ఆ బాధలు ప్రపంచానికి తెలియజేయగలనా లేదా, ఇది ఒక్కటి మాత్రమే చూస్తూ ఉంటాను. ఈరోజు ఇంత దారి నడిచి వచ్చిన తర్వాత, ఇన్ని పుస్తకాలు రాసి ఇంత నడక నడిచిన తర్వాత ఆ తదుపరి అడుగులు వేయగలనా లేదో ఇవేమి ఆలోచించనేమో. బహుశా నేను ఆలోచించడం రాస్తున్నప్పుడు ఆ కథాంశం నేను టార్గెట్ చేసిన పాఠకుడికి స్ట్రైట్గా అందగలుగుతుందా లేదా, అందులో పరిణితి చెందానా, లేకపోతే నేను ఇంత అడుగులు వేసానా, ఇంత నడక నడిచానా. బహుశా ఇవేమీ నా చుట్టూ ప్రశ్నలుగా ఉండవు. సూటిగా ఒక పాఠకుడికి, ఒక సాధారణ పాఠకుడికి, లేదా ఇప్పుడు కొత్తగా వస్తున్న నా ముందు రచనలు చదివిన, నా రచనలు చదవని ఒక కొత్త పాఠకుడిని నా దగ్గరికి తీసుకురావాలి. నేను రాసిన ఈ కథని, ఈరోజు రాసిన కథని నా పాఠకుడిగా మలుచుకోవాలి. అలాంటి పాఠకుల్ని సూటిగా చెప్పగలనా లేదా. ఇందాక సార్ చెప్పారు, మాత్ర అందని ఊళ్ళు ఇంకా ఉన్నాయి ఇప్పటికి కూడా. నిన్న లేదు మొన్న సార్ లాంటి వాళ్ళు అధికారిక దీంట్లో లేరు కాబట్టి ఇది. కానీ మాత్ర అందక హాస్టల్లో పిల్లలు ఇంటికి తీసుకెళ్ళిపోతే చచ్చిపోయాడు 2-3 రోజుల కిందటే. మలేరియాతో చనిపోతున్నారు ఇప్పటికి కూడా. ఈ కథలు ముందు రాశాను నేను. మా ఊర్లో రాసిన దీంట్లో కథలు
సిక్కరపాయ అనే ఊర్లో, మా ఊర్లో మీదకి వెళ్తే ఆ రాత్రి మీరు అక్కడ ఉంటే ఒక కుర్రవాడు వచ్చి మర్యాద చేయడానికి, మీకేం కావాలి సార్ అంటే, ఏమి ఇస్తావు ఏమిటి అది అని నాకు మాట్లాడితే, మ్యాన్సన్ హౌస్ గుడ్డి కావాలా అని అడిగాడు నాకు. మ్యాన్సన్ హౌస్ మందు, అది మ్యాన్సన్ హౌస్ మందని సంగతి నాకు తెలియదు. అది అంటే అక్కడ దొరుకుతుంది మ్యాన్సన్ హౌస్. అదే ఊరు నుంచి, ఆ పక్క ఊరు నుంచి మలేరియా మాత్ర అందక మా హాస్టల్ కుర్రాడే చనిపోయాడు. ఏది అందుతుంది, ఏది అందడం లేదు, ఏది అందాలి, ఏది అందకూడదు, ఏది వేగంగా వెళ్తుంది, మా జీవితాల గురించి ఇది ఎవరు రాస్తారు? దీన్ని తీసుకొచ్చింది ఎవరు? అది ఇప్పటికీ ఉంది పరిస్థితి ఈరోజు కూడా. ఈరోజు మొన్న మీరందరూ, మనమందరం కూడా, ప్రపంచమంతా కూడా చంద్రమండలం అవతల దక్షిణ ధ్రువానికి భారతీయ ఇది అడుగు వేసి ఆ ఉపగ్రహాన్ని అక్కడ దించామని ప్రధానమంత్రి గారు ప్రకటించి చప్పట్లు కొడితే అందరం చప్పట్లు కొట్టారు. అప్పుడు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి మన సోషల్ మీడియాలోనే ఫోన్ వచ్చి మామూలుగా, గురువు మన గ్రూప్లో చూసావా అది ఇది అని అన్నారు. ఏంటి అని అంటే, వర్షం పడుతుంటే అంబులెన్స్కి అందించడానికి డోలీల్లో తీసుకెళ్తున్నారు. మీరేమో చంద్రమండలం, ఈరోజు భారతదేశం చంద్రమండలం దాటి అవతల వైపుకి వెళ్ళిపోయింది. మేము ఇంకా డోలీలో మా ఊరు గెడ్డ దాటలేదు. మేము ఇంకా, నేను ఇంకా రాయకపోతే ఎక్కడ? నేను ఒక్కడిని రాస్తే సరిపోతుందా? గెడ్డ దాటాల్సిన పరిస్థితి. ఒకసారి ఒక మాట, ఒక ఆవేదనలోంచి కవిత్వం అని అనుకుంటాను, లేకపోతే ఏదో అది పేరు అన్నట్టుగా, ఇందాక మల్లీశ్వర్ గారు అన్నట్టుగా, దీనికి ఈ ఫార్మెట్కి ఇది కథారూపము, ఇది ఈ శిల్పము, ఆ శిల్పము, అలా పేరు పెట్టుకుంటే మళ్ళీ ఉండిపోతాయి అవి నాలో. డోలీ, ఈ దేశ స్వాతంత్రానికి ఒక మాయని మచ్చ అని రాసుకున్నాను ఒక దగ్గర. మా ఊర్లో నడిచినటువంటి డోలీ అంటే గెడ్డ దాటలేని ఒక రోగిని మోస్తున్నటువంటి ఒక పరిస్థితి. అది స్వాతంత్రం స్వర్ణోత్సవాలు 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అది అనకూడదేమో కానీ 3 రంగుల మీద పడిన మచ్చ ఈ డోలీ. ఇంకా అది బహుశా నేను అనకూడదేమో, జాతీయ గౌరవాన్ని చేస్తే నన్ను విప్లవవాది అంటారు, లేకపోతే దేశద్రోహి అనొచ్చు. మరి ఆ డోలీ దాటని పరిస్థితిని ఎవరు చెప్తారు? బాధ్యత మోయడం అని అంటారో, లేకపోతే కథారూపం కోసం, లేకపోతే కవిత్వ రూపం అని చేయడానికి ఇవన్నీ అంటారు. ఇవన్నీ నా బాధలు. కానీ ఈ సందర్భంగా ఈ అడవి పూల దారిలోంచి వచ్చిన పుస్తకం గురించి నిజానికి నాకు చాలా ఆనందం వేసింది ఇది. ఎందుకంటే సార్ ఫోన్ చేసి దీనికి పురస్కారం ఇస్తున్నాము అని అంటే నాకు చాలా అనిపించింది. ఎందుకంటే ఇది కథారూపంలో కానీ, కవిత రూపంలో కానీ, అంటే నాకు తెలిసి నేను రాసుకున్న దాంట్లోకి ఏ రూపంలో ఉండవు ఇవి. కొత్తపల్లి సురేష్ గారు అండ్ ఇందాక రవికృష్ణ గారు, మన వెంకటకృష్ణ గారు, వీళ్ళందరూ ఫోన్ చేసి మీరు రాయాలి అని అన్నాడు. అన్న నేను రాయాలంటే ఇది ఉంది, ఇలా పరిస్థితి నాకు ఉందనంటే, అన్న నువ్వేది రాసినా పర్వాలేదు, నువ్వు ఇది అని అనుకోకు, నువ్వేదో ఒకటి రాసేసి నాకు ఆ వారానికి అందించేసే అని అన్నారు. అయితే నన్ను ఎవడో అడగకూడదు అని అన్నా. అంటే సరే నిన్నెవరూ అడగరు, నువ్వు ఏది రాసినా చాలన్నా అని అనేసి వాళ్ళిద్దరు నాకు ఆ లిమిటేషన్స్ చేర్పేసిన తర్వాత ఇవి రాయడం మొదలెట్టా. ఇవి సుమారు 75-76 ఎపిసోడ్స్ ఇవి. ఇందులో ఎంపిక చేసుకొని మన పర్స్పెక్టివ్ దీంట్లోకి వచ్చింది. అది నాకు వేరే ప్రత్యేకమైన గౌరవం. అది ఇవి రాస్తున్న 2-3 ఎపిసోడ్ల తర్వాతే నాకు ఫాలోయింగ్ రావడం మొదలెట్టింది. ఇదేంటి ఇవే బాగున్నట్టున్నాయని అనుకొని రాశాను. ఇందులో ఏం రాసుకున్నానంటే, మా ఊర్లో నా ఫ్రెండ్ చిన్నప్పుడు ఉండేటప్పుడు నా తోటి వాడే, నా వయసు వాడే నాడు, ఆడి పేరు మోహన్ రావు. వాడు ఇప్పుడు మా ఊర్లో లేడు. ఆడు చిన్నప్పుడే వాడితో చాలా బాల్యం, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, చాలా ఇది ఉండేది. అవన్నీ ఇందులో రాసుకున్నాను. వాడు ఈరోజు నాలాగే మా ఊర్లో లేడు. వాడు వలస అయిపోయాడు, వెళ్ళిపోయాడు. వలస ఎక్కడో నెల్లూరు వైపు ఎక్కడో చేపల చెరువుల్లో చేసుకుంటున్నాడు. వాడితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలన్నీ కూడా రాయాలి అని
4-5 సార్లు కథగా మొదలుపెట్టి రాయలేక వదిలేసాను అవి. అంటే ఆ 4-5 తర్వాత అనిపించింది ఏమంటే, ఇది కథకి ఇమ్మడవు, కథలో చెప్తే ఇంకా కథ ముగిసిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయి, కథ ముగిసిపోతే ఇంకా ఉన్నాయి, ఇది కథకి చాలదు. నవల సార్ అన్నట్టుగా నవల ఒక్కటి దీంతో చూస్తే నవల చాలా శక్తి సామర్థ్యాలు ఉండాలి, చాలా ఉండాలి. నవల మీద నాకు వచ్చిన పెద్ద బాధ ఏంటంటే, సార్కి వినయంగా చెప్పుకున్నది ఏంటంటే, నవలని నాకు రాయడం అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే నాకు ఇది అర్థమైపోయింది. అంటే కథ తాలూకా ఇది ఇలా చెప్పడం నాకు అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ క్లుప్తతకో లేకపోతే కథా నిర్మాణానికో నేను ఇదైపోవడం వల్ల ఆ విస్తారం చేయడం రావడం లేదు. నాకు వచ్చిన బాధ ఏంటంటే, నేను ఇప్పుడు గత కొన్ని ఏళ్ళుగా నవలని, అంటే మీ సలహా ఈ వేదిక మీద వీళ్ళకి అడగొచ్చేది, నవలని 4-5 సార్లు రీరైట్ చేయాల్సి వస్తుంది నాకు. అది ఎక్కడ ఇదవుతుందో తెలియటం లేదు. నవలని ఒక 160 పేజీలకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో వచ్చిన తర్వాత మళ్ళీ రీరైట్ చేయడం, మళ్ళీ రైట్. బహుశా అది నాకున్న డిస్టర్బెన్స్లో ఉండేటువంటి భాగమేమో, అది ఒక దీనిగా కుదరడం లేదు అది. సో అది ఎప్పటికైనా మీరు అన్నట్టుగా మీ ఆశీస్సులతో నేను ఖచ్చితంగా నవల రాస్తాను. ఆ నవల రాయలేనితనం, నా కథల్లో కవితల్లో ఇమడలేని మిగిలిపోయినటువంటి నా బాధలన్నీ కూడా ఇందులో రాసుకున్నా. ఈ మన్నెంగాడు ముచ్చట్లని తుఫాన్ అని వాడి పేరే పెట్టుకున్నాను. వాడికి అసలు పేరు మోహన్ రావు, కానీ ఆడిని తుఫాన్ గడ అంటాం. తుఫాన్ గడ ఎందుకంటాడంటే, ఆడిని తుఫాన్ రోజుల్లో పుట్టాడని మా ఊర్లో అంటున్నాడు. ఆ తుఫాన్ గాడు నాలో ఎంతలా ఉన్నాడంటే, ఈ పుస్తకం రాసేంత. ఆడిని నేను వదిలించుకోలేను. ఇంకా మీకు చెప్పింది ఏంటంటే, ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంత మిగిలిపోయినటువంటి 1000ని ఇంకో పుస్తకంగా పనికొచ్చినవి ఉన్నాయి. అవి రాస్తే ఇంకా మరి 4-5 పుస్తకాలన్నీ ఉంటాయి. ఎంతవరకు రాయగలను అనేది తర్వాత. కానీ అలాంటి ఈ పుస్తకానికి ఇంత గొప్ప అవార్డు ఇచ్చి, నాకు నిజానికి చెప్పాలంటే ఇలాంటి అవార్డు తీసుకున్నప్పుడు అలా చెప్పాలనిపిస్తుంది. నేను ఏ మనుషుల గురించి అయితే రాశానో, నాకేమో గౌరవాలు, నాకేమో ఇంత గొప్పతనము, ఇంత పేరు ప్రఖ్యాతులు, జగదీష్ అంతరా చేత, సార్ లాంటి వాళ్ళ చేత ఇంత ఈ అవార్డులు తీసుకున్నాను. నేను రాస్తున్న జనాలు మాత్రం ఇంకా మాత్రల కోసం, ఏరు దాటలేని రోడ్ల కోసం. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా నాకు మీటింగ్ ఉంది. మా వాళ్ళని ఆదివాసీ దినోత్సవానికి ఎలా చేయాలరా అని పెట్టడానికి ఈరోజు మీటింగ్ పెట్టారు. నాన్న ఈరోజు రాలేనరా బాబు అని చెప్పిన, ఆ ఆదివాసీ దినోత్సవాల్లో అదొక పెద్ద వీ కాంట్ డ్యాన్స్, సార్ అన్నట్టుగా ఆదివాసీ కెన్నాట్ డ్యాన్స్ అనేది అది మొదలెట్ట. అక్కడ హంసదయాలు ఏం రాశాడు, అక్కడ విదేశాల్లో ఒక రెడ్ ఇండియన్ ఎలాగా తపన పడ్డాడో, నా తపన అదే ఇక్కడ. ఈరోజు భారతపురం ఐటీడీలో నా డ్యాన్స్ నేను చేసుకోలేని పరిస్థితి. నా డ్యాన్సే లేదు ఇప్పుడు. నా డ్యాన్స్ని నేను చేసుకోవడానికి, పెర్ఫామ్ చేసుకోవడానికి మళ్ళీ పిఓ గారు వచ్చినో అదొద్దు. ఓకేనా, నేను ఎలా చేయగలను? నాది కాని డ్యాన్స్ నేను ఎలా చేయగలను? మా స్కూల్లో పిల్లలకైతే మేమేమో ఏ డీజే సాంగ్లో ఏవో చెప్తే అదే గొప్ప డ్యాన్స్గా చేసినటువంటి పరిస్థితి. ఇది కూడా డ్యాన్స్ చేయలేని పరిస్థితే, నేను ఇది రాయాల్సిన పరిస్థితే, రాయలేని పరిస్థితి. సో ఇలా చెప్పుకుంటే నాకు చాలా ఇదనిపిస్తుంది. కానీ నాకు ఇంతటి గౌరవాన్ని ఇవి తెచ్చినటువంటి అవార్డులు నా మీద మరింత బాధ్యతని పెట్టినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా కోనపరాజు గారికి, సార్కి నేను విజయవాడ దీంట్లో చూశాను మిమ్మల్ని బుక్ దీంట్లో ఉండేటప్పుడు. అప్పుడే సారేమో రష్యన్ సాహిత్యం గురించి చేస్తున్న సాహిత్యం గురించి శనివీరభద్రుడు సార్ చెప్తుంటే భయం వేసింది. నిజానికి రష్యన్ సాహిత్యం కానీ ఆ టాల్స్టాయ్ ఇవేవి నేను చదవలేదు. నేను అప్పుడెప్పుడు మా గురువు గారు గంటేడు గౌరనాయుడు గారు ఇచ్చిన పుస్తకాలు, ఓ హెన్రీ కథలు తప్ప, అటువంటి కథలు తప్ప ఇంక విదేశీ సాహిత్యం ఏది చదవలేదు. అలాంటి కృషి చేస్తున్నటువంటి సార్కి నా మీద ఇంత, నేను ఎక్కడో మూల కూర్చొని రాస్తున్న నా అక్షరాలకి, మా జీవితాలకు సంబంధించిన అక్షరాలకి ఇంతటి సాహిత్య గౌరవాన్ని మమ్మల్ని గుర్తించి నన్ను ఇంత వాడిని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా గురించి ప్రేమగా, నా గురించి ఇంతగా చెప్పినటువంటి శనివీరభద్రుడు సార్కి, మేడం గారికి, మల్లీశ్వర మేడం గారికి, ఆ తర్వాత మా గురువు గారు ఎప్పుడు అవార్డు వచ్చినా మాతోనే, మీరు రాకపోతే నేను తీసుకోలేనండి అని ఎప్పుడు డిమాండ్ చేస్తుంటాను మా గురువు గారికి, గంటేడు గౌరనాయుడు గారికి. ఈ సందర్భంగా మా గురువు గారికి
ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ మాస్టర్ ఒకరోజు అన్నారు, ఇప్పుడు ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు యూనివర్సిటీ అవార్డు పుస్తకానికి తీసుకుంటున్నప్పుడు నేను ఆయన వెనక పరిగెడితే వెళ్ళాను. ఇప్పుడు ఒక్కొక్కసారి అప్పుడు మొదటిసారి అన్నారు, ఇప్పుడు నాకు అదే గుర్తుండే. నాకు కావాల్సింది కంగ్రాచులేషన్ సార్ అని నేను ఆ మాట అంటే ఆ గురువుగారు అన్నారు నాకు ఆ మాట, ఇది కాదు, నువ్వు అక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి, అది చూడాలి నేను అని అన్నారు అప్పుడు చాలాసార్లు. అది నాకు అవార్డు తీసుకున్న ప్రతిసారి మాస్టర్ వచ్చినా లేకపోయినా నేను నమస్కరిస్తూనే, నేను ఇక్కడుంటే అక్కడుంటే ఇక్కడున్నట్టు చూసినా, మాస్టర్ లేకపోయినా మాస్టర్ నా దగ్గర చూస్తున్నట్టుగా ఆశీస్సులు ఉంటాయని అనుకుంటూ ఈరోజు మా మాస్టర్ ఇక్కడ నుండే డైరెక్ట్గా ఇక్కడే ఉన్నాను కాబట్టి మా గురువుగారు గంటేడు గౌరీ నాయుడు గారికి ఇక్కడి నుంచి నమస్కరిస్తూ, మాస్టర్ నమస్తే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్.